హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్గా ప్లే స్టోర్కి వెళ్ళి గోవిద్య అనేటటువంటి నేమ్ని సెర్చ్ చేసినట్లయితే మన యాప్ అవైలబుల్గా ఉంది. సో ప్రతి ఒక్క కోర్స్ అవైలబుల్లో ఉంది. సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఇవాళ వచ్చినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. ఓకేనా? సో అయితే చూద్దామండి. సో అయితే వ్యాకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టెంటేటివ్ వ్యాకెన్సీస్. సో దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 17,727 వ్యాకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో 17,727 వ్యాకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? అయితే మనము దీని డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఓకేనా, సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2024 అయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి. ఓకేనా? సో అయితే 24 జూన్ 2024 నుంచి ఓకేనా 24 జూలై 2024 వరకు అండి. ఓకేనా? సో అప్లికేషన్ డేట్ ఓకేనా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 మంత్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఓకేనా టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, సో జూన్ 24వ తేదీ నుంచి ఓకేనా జూలై 24 వరకు అప్లికేషన్ డేట్స్ అనేది. ఓకేనా? సో లాస్ట్ డేట్ జూలై 24, స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇవాళ నుంచి అండి. ఓకేనా? అయితే ఓకేనా టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ 2024లో అండి. ఓకేనా? టైర్ 2 ఎగ్జామినేషన్ ఇప్పుడు డిసెంబర్ 2024లో ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా? 17,000 వేకెన్సీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సో ఈ వేకెన్సీ అనేది ఇంక్రీస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉందండి. ఓకేనా? సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరంగా అయితే మనం చూసినట్లయితే సో మేజర్ నెంబర్ ఆఫ్ ఓకేనా వేకెన్సీస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే ఓకేనా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుంది ప్యాటర్న్, సో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ రాబోతుంది ఒకసారి చూద్దాం. ఓకేనా? అయితే టోటల్గా టైర్ 1 ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ప్రొవైడ్ చేస్తారండి. 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఓకేనా ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే మీనింగ్ ఏంటి ఒకసారి చూడండి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టోటల్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా? అయితే 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అదేవిధంగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో జనరల్ అవేర్నెస్ కూడా 25 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అరిథమెటిక్ ఉంది కదా, అది కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ దెన్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కూడా సో ఇంగ్లీష్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లియర్గా ఏంటి 100 క్వశ్చన్స్ ఓకేనా, దాంతోపాటు మనకి 200 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ ఎంత అండి, సో 1 అవర్ ఉంటుందండి. ఓకేనా? టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఓకేనా 1 అవర్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ నుంచి రావడం జరిగిందండి. ఓకేనా? దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఓకేనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి ఓకేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అదేవిధంగా ఓకేనా ఏజ్ ఎంత ఎలిజిబిలిటీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో 18 నుంచి 30 సంవత్సరాల వరకు సో మేజర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొన్ని పోస్టులకి 18 నుంచి 27 వరకు ఉండడం జరిగిందండి. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. సో దాంతోపాటు మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఒకసారి ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ కేటగిరీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో పీడబ్ల్యూడి ఓకేనా పీడబ్ల్యూడి దీంట్లో డిఫరెంట్ టైప్స్ 10 years 13 years 15 years ఈ విధంగా సో ఒక్కొక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ తగినట్లు సో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఒకసారి చూడండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎనీ డిగ్రీ అండి. ఓకేనా? బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా? సో ఎవరైనా సో బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు ప్రతి ఒక్క పర్సన్స్ సో ఇప్పుడు రీసెంట్గా చాలా మంది పాస్ అవుట్ అయింటారు. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా సో ఎస్ఎస్సి సిజిఎల్కి డెఫినెట్గా అప్లై చేసుకోండి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగినట్టు. కాకపోతే ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మనము కరెక్ట్గా ఎస్ఎస్సి జాబ్ అనేది మనం క్రాక్ చేయాలంటే మనకి సఫిషియెంట్ టైం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్యురేట్గా ఉందండి. సో కరెక్ట్గా మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఓకేనా ఈ టైంలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనం జూన్ ఎండింగ్లో ఉన్నాము. సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్యురేట్గా మనకి 3 months ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్గా మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్లాన్ ఓకేనా మనం కరెక్ట్ అయిన స్ట్రాటజీలో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి పోస్ట్ అనేది ఖచ్చితంగా మనం ఒక పోస్ట్ అనేది మనం సాధించుకోవడానికి ఓకేనా ఖచ్చితంగా మనకి ఛాన్స్ అనేది హైగానే ఉంది. సో డెఫినెట్గా సో ప్రతి ఒక్కరు మన గోవిద్య అనేటటువంటి యాప్ని సెర్చ్ చేసి ఓకేనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓకేనా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేది బై చేసుకొని డెఫినెట్గా ప్రిపేర్ అవ్వగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.